ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును త్రిత్వము తరువాతి 6వ ఆదివారపు శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. నిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్న దైవజనునిగా ఉంటూ ఉన్నాను. మరి దేవాతి దేవుడు గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు తోడై ఉన్నాడు. అందు నిమిత్తము ఆయనను స్తుతించుటకు, ఆయనను మహింపరచుటకు వచ్చి ఉన్నాం. మరి ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, వర్తమానమును వినబోతూ ఉండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ నోటి బోరగా వాడుకుని, ఇదిగో దేవా, నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకునే యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకొని మీరు మహిమ పొందుకొని బిడ్డలను దీవింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వర్తమానములకు వెళ్లే ముందు ఒక కథ విందాం. పరలోకము మన జన్మభూమి, మనమందరము అక్కడకు వెళ్ళాల్సిన వారమే. దేవుని బిడ్డలకు ఎంతో ఆనందం ఈ మాట చెప్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. అతడు ఒక యుద్ధ సైనికుడు, యుద్ధంలో గాయపడ్డాడు, హాస్పిటల్లో చేర్చారు, మరణశయ్యపై పడుకున్నట్లుగా ఉన్నాడు. ఒక్కసారిగా నర్సు అంటూ కేకలు పెట్టాడు. నర్సు పరిగెత్తుకుంటూ వచ్చింది. 2 గ్లాసుల నీళ్లు తెచ్చి పెట్టమన్నాడు సైనికుడు. నర్సు తెచ్చింది. 1 గ్లాసు నీళ్లు త్రాగుతూ 2వ గ్లాసు అతనికి ఇవ్వు అన్నాడు. ఆ 2వ వ్యక్తి ఎవరూ నాకు కనబడలేదే అన్నది నర్స్. అడుగో, నన్ను తీసుకుని వెళ్ళడానికి నిలబడ్డాడు. నన్ను తీసుకుని వెళ్ళడానికి పరలోకము నుండి వచ్చిన దేవదూత చాలా దూరము నుండి నా కోసం వచ్చాడు. ఎంత సంతోషం, మరణము లేని నిత్యత్వములోనికి వెళుతున్నానని. ఎంత హాయిగా ఉందో. అదే నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశము నిత్య జీవము. నిత్య జీవము అనగా అమరత్వము, శాశ్వత జీవము, అక్షయ జీవితము, ముక్తి లేక మోక్షము. అమరత్వము మరణము లేని స్థితి, శాశ్వత జీవము నిరంతరము కొనసాగే జీవితం, అక్షయ జీవితం నశించిపోనిది, పదిలముగా ఉండేది, పదిలముగా ఉండే ఆత్మ, మోక్షము, దేవునితో ఉండే శాశ్వత స్థితి. పరలోక రాజ్యము చేరడం అంటే ఇవన్నీ పొందుకోవాలండి. ఇవన్నీ ఒకే గమ్యము. దేవునిని తెలుసుకోవడమే నిత్య జీవం అంటే. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనమును గమనిస్తే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఏకైక సత్యదేవుడు అయిన నిన్ను, నీవు పంపిన యేసు క్రీస్తును తెలుసుకోవడమే నిత్య జీవము. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవము ఉచిత బహుమతి అండి, దేవుడిస్తూ ఉన్నాడు. ఇది మానవుల స్వయం కృషితో సంపాదించుకునేది కాదు. దేవుడు తన కృప ద్వారా మానవాళికి అనుగ్రహించిన ఉచిత బహుమతి. ప్రస్తుత అనుభవాన్ని మనం గమనించినట్లయితే నిత్య జీవము కేవలము పరలోకమునకు మాత్రమే పరిమితము కాదు. యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన క్షణము నుండి విశ్వాసి భూమిపై ఆత్మీయ జీవనాన్ని పొందుతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని గమనించినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేటి లేఖన భాగములలోకి వెళదాం రండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుండి 17 వచ్చిన భాగాలు చదువుగా ఉన్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఇక్కడ ఉపాంశము ఆజ్ఞలను పాటించుట. నిత్య జీవము పొందాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి.
దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు అందించిన ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు. మోషేకిచ్చినటువంటి 2 పలకలలో మొదటి పలక మీద 3 ఆజ్ఞలు ఉన్నవి. ఇవి మానవుడు దేవుని ఎడల పాటించవలసిన విధులు. నీ దేవుడైన యెహోవాను నేనే, మొదటి 6 వచ్చిన భాగాల్లో. ఇశ్రాయేలు 4 దశాబ్దాల పాటు ఉన్నారు. ఐగుప్తు బహుదేవతారాధనకు, విగ్రహారాధనకు నిలయమైనది ఆ ప్రాంతం. అట్టి ప్రభావం నుండి వారిని విడిపించడానికి, వారికి తానే దేవుడై ఉండటానికి నేను యెహోవాను నేనే అంటూ ఉన్నాడు. ఇంకా రెండవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 7వ వచనములో దేవుని నామము పరిశుద్ధమైనది కావున వ్యర్థముగా కానీ, అనాలోచితముగా కానీ, అపవిత్రముగా కానీ ఉచ్చరించరాదు. 3వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట. 8వ వచనం నుండి 11వ వచనం వరకు. మానవులకు విశ్రాంతి అవసరమో, సకల జీవరాశులకు విశ్రాంతి అవసరము. కాబట్టి 6 దినములు మీరు శ్రమపడండి, 7వ దినము విశ్రాంతి తీసుకునండి. నన్ను స్తుతించడానికి నేను ఏర్పాటు చేసిన దినమును ఆచరించండి అంటూ ఉన్నాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడినది, కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందుకే పరిశుద్ధ ఆదివారము, పనులు, వ్యాపారము, సొంత లాభప్రాప్తి కొరకు ఏ పని కూడా నీవు చేయకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ మనకు ఆదివారమే పనులు వస్తాయి. 12 నుండి 17 వచనాలు గమనిస్తే మానవాళికి సంబంధించిన ఆజ్ఞలు. 2వ పలక మీద వ్రాసిన 7 ఆజ్ఞలు మానవుడు తోటి మానవుని ఎడల పాటించవలసిన విధి ధర్మాలు, ధర్మ విధులను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నైతిక విలువలను గురించి బోధిస్తూ ఉన్నాడు. 4వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. 12వ వచనంలో దేవుని తరువాత స్థానము తల్లిదండ్రులకు ఇవ్వాలి. బిడ్డల బాధ్యత తల్లిదండ్రులను గౌరవించాలి, గణపరచాలి. అప్పుడు నీకు దీవెన, దీర్ఘాయుష్షు. 5వ ఆజ్ఞ 13వ వచనంలో నరహత్య చేయకూడదు. తల్లిదండ్రుల తరువాత నరులను గూర్చి ఆజ్ఞాపించాడు. నరులు దేవుని స్వరూపులు కాబట్టి నరుని హత్య గావించడము దేవుని చిత్తమునకు వ్యతిరేకము. ప్రాణం తీయటము దేవుని చట్ట విరుద్ధము. 6వ ఆజ్ఞ 14వ వచనంలో వ్యభిచరింపకూడదు. ఇది వ్యక్తి పైన మాత్రమే కాక 2 కుటుంబాలపైన ప్రభావము చూపుతూ ఉన్నది. అనారోగ్యమునకు కారణము దేవుని సహవాసమును కోల్పోతాం. 7వ ఆజ్ఞ 15వ వచనంలో దొంగిలకూడదు. ఇది మానవుని యొక్క సంబంధాలపై ప్రభావము చూపుతూ ఉన్నది. ఏ ప్రభావము? విష ప్రభావము. నరుని జీవనోపాధిని లాక్కున్నట్లే, ఇతరులను ఇబ్బంది పాలు చేసినట్లే. 8వ ఆజ్ఞ 16వ వచనంలో అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇది దేవునికి వ్యతిరేకము. ఆనాటి యూదులు అబద్ధ సాక్ష్యం ఏర్పాటు చేసి ప్రభువైన యేసుక్రీస్తుని శిలువ శిక్ష విధించడానికి సహాయపడ్డారు. ఘోర పాపమును ఒడిగట్టుకున్నారు. 9వ ఆజ్ఞ 17వ వచనంలో పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. పొరుగువారిని నిరాశ్రయులను చేయటం మంచిది కాదు. 10వ ఆజ్ఞ 17వ వచనంలో నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. 10వ ఆజ్ఞ 9వ ఆజ్ఞ లాంటిదే. మరో విధముగా ఆలోచన చేస్తే ఈ 10 ఆజ్ఞలను 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి విధి పక్షము, రెండవది నిషేధ పక్షము. విధి అంటే జరిగించేది, నిషేధం అంటే జరిగించినది. విధి పక్షముగా ఉన్నది చేయవలసినది, నిషేధ పక్షముగా ఉన్నది చేయకూడనిది. 3-4 ఆజ్ఞలు తప్ప అన్నీ నిషేధమైనవే. 3వది విశ్రాంతి దినమును ఆచరించు. 4వది తల్లిదండ్రులను సన్మానింపు. విధి. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే ఆజ్ఞలను పాటిద్దాం. పత్రిక పాఠ్య భాగంలోకి వెళదాం రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాల్లో చదవగా విని ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము ధ్యాన వచనముగా చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ విశ్వాసం ఉంచుట ఒక అంశము. పౌలు ఎఫెసీ సంఘమునకు లేఖ వ్రాస్తూ
దేవుడు సిద్ధపరిచిన మంచి కార్యములు చేసేందుకు మనకు యేసుక్రీస్తునందు సృజింపబడిన వారమై ఆయన పని అయి ఉన్నామని వారి విశ్వాసమును దృఢపరుస్తూ ఉన్నాడు. ప్రస్తుత స్థితి దేవుని సృష్టిలో సజీవుడు మానవుడు. 4వ వచనం నుండి 10వ వచనం వరకు దేవుడు కరుణా సంపన్నుడు కనుక మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు ఆయన మన ఎడల ప్రేమ చూపి క్రీస్తుతో కూడా మనలను బ్రతికించడానికి పౌలు వివరించుచూ ఉన్నాడు. మనలను బ్రతికించాడని పౌలు చెప్పుచూ ఉన్న సందర్భం. 1, పాపం వలన మనలో ప్రవేశించిన అపరాధ భావమును తొలగించాడు. 2, క్రీస్తు మనలో అంతరించిన ఆత్మీయ విలువలను తిరిగి జీవింపజేశాడు. 3వది, దేవుని కృప వలననే మనము రక్షణ పొందాము. దేవుడు పరిపూర్ణుడు, దేవుడు ప్రేమామయుడు 10వ వచనంలో అంటున్నాడు కదా. మరియు వాటి నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము యేసు క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ రక్షణ దేవుని వరము కనుక రక్షణ గలవారమై దేవుడు ఆశించిన నూతన జీవితాల ద్వారా ఆశించిన సత్క్రియలను కొనసాగించాలి. నూతన జీవితాలు గలవారమై దేవుని యందు విశ్వాసము గలవారమై దేవుని కొరకు సత్క్రియలను జరిగిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 29 వచ్చిన భాగములు చదువుగా విన్నాం. ధ్యాన వచనముగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోక మందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇక్కడ వెంబడించడం, ఒక యవ్వన ధనికుడు యేసును సమీపించి నిత్యజీవం పొందుటకు నేనే మంచి కార్యము చేయాలి అని అడుగుచూ ఉన్నాడు. ఇక్కడ ఉపాంశము వెంబడించుటాన్ని విన్నాం. ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు. అయితే అవన్నీ నేను ఆచరిస్తూ ఉన్నానన్నాడు ఈ యవనుడు ధనవంతుడు. నీవు పరిపూర్ణుడయ్యేందుకు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అనగా వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ప్రభు శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభమని చెప్పాడు. శిష్యులు ఆశ్చర్యపడ్డారు. రక్షణ పొందడము మనుషులకు అసాధ్యము గాని దేవునికి సమస్తము సాధ్యమే. రక్షింపగలిగిన దేవుడు ఆయనే. నన్ను వెంబడిస్తే మీకు రక్షణ అని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భం. యవన అధికారి ధనవంతుడు తిరస్కారం ఎక్కడ చూస్తున్నాం. ప్రభువు సలహాను తిరస్కరించాడు, నిత్యజీవం కోల్పోయాడు. 20వ వచనంలో, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. 18, 19 వచనాల్లోని ఆజ్ఞలు 2వ పలకలోనివి. మానవుల ఎడల కలిగి ఉండవలసిన విధిని తెలుపుచున్నాడు. 19వ వచనంలో గమనించినట్లయితే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. స్వార్థముతో ఈ ఆజ్ఞ పాటించలేదు ధనవంతుడు, ప్రభువును ప్రేమించటలేదు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. 23వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును గమనించినట్లయితే, ఒంటె సూది బెజ్జములో దూరలేదు. ఇది అలంకారప్రాయముగా చెప్పబడిన సామెత. పాలస్తీనా దేశములో, పాలస్తీనా పట్టణములో ప్రవేశించడానికి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి చాలా పెద్ద ద్వారము, ఇది వ్యాపార లావాదేవీలన్నీ జరిగించుకునే ద్వారము. 2వది ప్రక్కనే ఇరుకైన చిన్న ద్వారం ఉంటుంది. దీనిని సూది బెజ్జము ద్వారా అంటూ ఉన్నాడు. కొన్ని చోట్ల గుండ్రముగా ఉంటూ ఉన్నది. ఒక వ్యక్తి వెళ్ళడానికి అవకాశం ఉండేది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతులందరూ పరలోకములో ప్రవేశింపలేరని ప్రభు ఉద్దేశము కాదు. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య రక్షణ. మరి ధనవంతుడే కదండి, పరలోకం చేరలేడు అని అంటే కుదరదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనంలో, అరిమత్త యేసేపు ధనవంతుడే. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో, నికోదేము ధనవంతుడే. వీరందరూ పరలోక రాజ్యం చేరారండి. కాబట్టి ధనవంతులందరూ పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని ప్రభు ఉద్దేశము కాదు. కాబట్టి మన మాటలు ధనవంతుల గురించి ప్రస్తావించే విధానంలో
ఈ విషయాలను గుర్తించాలి. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, కానీ ధనాన్ని ప్రేమిస్తూ ఆశపడేవారు ప్రవేశించరు. కాబట్టి ప్రభువును వెంబడించు, బహుమానమును పొందుకోనివ్వు. శిష్యులు పొందబో బహుమానాలు 27వ వచనం నుండి 29వ వచనం వరకు గమనిస్తే, క్రీస్తు విషయంలో పాలిభాగస్తులయ్యారు, నూతన సహవాసములో ఉన్నారు, నిత్యత్వములో స్థానము పొందుకున్నారు. కాబట్టి నిత్య జీవమును పొందుకో. నీవు నిత్య జీవం పొందుకో. ఆయన ఆజ్ఞలను పాటించు, విశ్వాసముంచు, దేవుని ఆజ్ఞలు పాటించు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవునిని వెంబడించు. అప్పుడు నిత్య జీవం నీకు దొరుకుతుంది. అట్టి ఆనందము కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు మీ అందరికీ అందించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఎల్లరికను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఆమేన్.